ఏంట్రా లైట్స్ ఆఫ్ చేయరా. 5 minutes ఆగు. 3 అయిందిరా, ఇంకేం చేస్తున్నావు? రేపు విక్రమ్ ఫైనల్ ట్యూన్ వినిపించాలి కదరా, ఫైన్ ట్యూన్ చేస్తున్నా. అయిపోయిన ట్యూన్కి ఇంకెంత ఫైన్ ట్యూన్? చాలే. ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. 7 నన్ను మాత్రం లేపకే. ఆపే. ఫైనల్స్లో రావాల్సిన సాంగ్ ఇది కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీ సాంగ్ బాగాలేదు. బాలేదంటే? అంటే బ్యాడ్ అని, నాకు నచ్చలేదని. నీకు నచ్చలేదా? అది చెప్పాల్సింది ఆడియన్స్. నీ పని మమ్మల్ని సెలెక్ట్ చేయడం వరకే. ఓ రియలీ? ఓ రియల్లీ? నవ్ యూ థింక్ యూ నో మ్యూజిక్? అయితే ఓ పని చేయి, నువ్వు వచ్చి కంపోజ్ చేసారి మేము వచ్చి పాడతాం, ఓకేనా? లిసన్ డూడ్, రోడ్డు మీద పాడుకుంటుంటే కవర్ తీసుకొచ్చింది నేను. నా దగ్గర బలుపు చూపించామనుకో, మళ్ళీ రోడ్డు మీదకి తీసుకెళ్లేది కూడా నేనే. బాగుందని చెప్తే దేవుణ్ణి అయ్యాను, బాగోలేదంటే వెళ్ళయ్యానా? 2 తీసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది నీ మ్యూజిక్కి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, నేను సెలెక్ట్ చేసింది నీ వాయిస్ విని కాదు, స్వాతి వాయిస్ విని. నువ్వేదో పెద్ద రెహమాన్లా ఫీల్ అవుతున్నావు. ఎలా? రాకీ 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 ఆగరా, ఎందుకు అంత కోపం? మనం గెలవాలంటే అందరూ చెప్పే మాటలు వినాలి కదా. నిన్ను చూసి మా అందరికి ఛాన్స్ ఇచ్చాడంట, మాకు టాలెంట్ లేదు మరి. అవునులే, అడుక్కునే వాళ్ళం కదా. సరే ఏదో అన్నాడులే, మనం గెలిస్తే విక్రమ్ కూడా సంతోషపడతాడు కదా. ఏంటి అంత సపోర్ట్ చేస్తున్నావు అండి? అవునులే, అటు రూమ్కి వెళ్ళి పడుకుంటున్నావుంటగా, అందుకేనా? సచ్చినోడా సచ్చినోడా సచ్చినోడా, నోట్లోంచి ఆ మాటలు ఏంటి, దైత్రం ఏంటి? ఈయన నేర్చుకుంటావు కాలేజ్కి వెళ్ళి? ఇదేనా నీ చదువు? ఎదవకనా ఎదవకనా? ఓయ్, నన్ను అంతలేసి మాట్లాంటావారా నువ్వు? సచ్చినోడా కీరీసెడమ్మా గుంటుడు. ఆపట్టు, చెప్పింది విని ఆపట్టు. అనరా, మా రాకీ గడు కదా, పెసరెట్ అంటే ఇష్టం కదా, తిను. ఎవరు చెప్పారు నీకు పెసరెట్ అంటే నాకు ఇష్టమని? నాకు తెలీదా చిన్నప్పటి నుంచి? పెసరెట్ అంటే ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా? ఒరే అబ్బాయి, నీకు పెసరెట్ అంటే ఇష్టం కదా, చూడు చెయ్యి లాగేస్తుందిరా. ఆపట్టమ్మా. సారీ. మంచి పిల్లాడమ్మా మా రాకీ. ఇంకెప్పుడు అలాంటి మాటానికే నన్నే కాదు, ఏ ఆడపిల్లనే అనకూడదు అలాగా. ఎందుకో తెలియదు స్వాతి, ఐ ఫీల్ లైక్ యువర్ మై ఫ్యామిలీ. ఆ విక్రమ్ నీతో మంచి పిల్లాడ్రా, మనల్ని పిలిచి బంగారు లాంటి అవకాశం ఇచ్చాడు కదా, మరి అందుకే అభిమానం నాకు. అంతేనా? చంపేస్తాను, నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి. తిను. గుడ్. ఏంటి గుడ్డు? ఇంతకు ముందు అయితే గుడ్లు పేలిపోతే చచ్చినోడా అనేదానివి. పర్లేదు, స్లోగా సిటీకి వచ్చేస్తున్నావు. రాక రాక వచ్చిన అవకాశం నీకు. ఆ పిల్లోడు చెప్పినా నేను చెప్పినా నువ్వు నెంబర్ 1గా ఉండాలనే కదా. ఆ పాట కాకపోతే దాన్ని బాబు లాంటిది ఇంకోటి చేసే దమ్ముందిరా నీకు. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. మా నాన్నమ్మ కూడా ఇంతే, నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. ఐ రియల్లీ మిస్ హర్. నా షో చూస్తుందంటావా? నీ నాన్నమ్మకి నువ్వంటే అంత ఇష్టమా? అందరికంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం. అయితే చూస్తుందిలే, నన్ను నమ్ము. ఏమైంది, దెబ్బ తగిలిందా? ఏ లేదు, చిన్న దెబ్బేలే. ఈ ముడతలేంటి? రోడ్డు మీద స్కూటర్ గుద్దుకుని దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఆ పిన్నీస్ ఎందుకురా? ఏం చేస్తున్నావు? ప్రాణం తీసేసాడు రా దేవుడు. అయ్యో, రక్తం వచ్చిన చోట ముడతలు పడిపోతున్నాయి బేబీ. మళ్ళీ మామూలు అవట్లేదు బేబీ.
వామ్మో ఓర్ నాయనో వామ్మో అమ్మో 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 నా కొంప సర్వనాశనం చేశాడమ్మా నా జీవితం దుబ్బ నాశనం చేసేశాడమ్మా సరోజ పిన్ని సుశీలత్త డేవిడ్ అంకుల్ అందరూ రండి నా బతుకు సర్వనాశనం చేసేశాడు ఒక్క రోజన్న మనశ్శాంతిగా ఉండేవా మా ఇద్దరిని ఇద్దర్నా ఏమే మద పిశాచి ఊళ్ళో ఉన్న మొగాళ్ళు ఎవ్వరు నచ్చలేదే నీకు తిన్నిలా కంటిన్ అసలు అయ్యో 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 నా బతుకు నాశనం చేసేసారు మా అమ్ముంటే జరిగేదా ఇలా అయినా నా బతుకే ఇలా ఏమీ లేదు ముందు నువ్వు ఏడు బాబు ఏం లేదు కదా అప్పుడు ఈ పెద్ద మనుషులందరి ముందు ఒట్టాయి అదే నీ కూతురను లేకపోతే మనవరా లాంటిదను నా మీద ఒట్టేసి చెప్పు నేను వేయను వెయ్యవా వెయ్యనంట భారీ తగ్గించేశారు నేను వెళ్తాను ఎక్కడికి ఎక్కడికి గేట్లోకి లేకపోతే ఎవడైనా డబ్బు నా ముసలోని పట్టుకుంటుంది బాబాయ్ నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా? నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. నవ్వుతున్నారు అందరూ బయట. అసలు ఎవరది? ఎక్కడి నుంచి వచ్చింది? అదే వస్తా వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టమేంటి బాబాయ్? అది ఇది అంటే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే. నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు? ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక అనవసరం. విను, నమ్మటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బేబీ ఎవరనుకుంటున్నావు? అమ్మ. అమ్మప్పుడు అమ్మ కాదు. బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు, 24 ఏళ్ల పడుసు పిల్ల. బేబీ ఈ ఇంట్లో ఉన్న స్వాతే బేబీ. అర్థమైందా? ఈ మధ్యనే ఇంకొక నిజం కూడా తెలిసింది. ఏంటి? బేబీకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకో అంతవరకు ముసలిదైపోతుంది. నేను కూడా పిన్నిస్తో పొడి చూసా, అలాగే జరిగింది. ఎవరికి చెప్పుకొని నా బాధ. ఒక పని చేయి బాబాయ్, ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, వెళ్ళి కలు. ఇంకా నీలో ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావు అన్నీ ఆయనతో చెప్పాయి. ఎవడాడు? సైకాట్రిస్ట్, చాలా పెద్ద డాక్టర్. రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా? జాన్ నాకు మంచి ఫ్రెండ్. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నచ్చకపోతే ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చేయచ్చు. ఓకేనా? కాఫీ. ఇదేనా దయాల కొంప? రెంట్ ఏమొక్కర్లేదు కానీ 3 పూట్ల మంచి యమ్మీ నాన్ వెజ్ వండి పెడితే చాలు డార్లింగ్. అసలే తన ప్రాబ్లమ్స్ అనుకున్నాయి, నువ్వు ఇరిటేట్ చేయకు. అరే చిల్ చిల్, ఊరికే జోక్ చేసా. ఓకే యు గైస్ రిలాక్స్. వెరీ బ్యాడ్ కాఫీ. సర్లే నేను బయలుదేరుతాను. యాక్చువల్లీ ఐ ఫర్గాట్, నా టైమింగ్ కొంచెం బ్యాడ్, కానీ నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకు? మా నాయనమ్మవి. అబ్బాయి, నా చిన్నప్పుడు అమ్మా నాన్న దుబాయ్లో ఉండేవాళ్ళు. నేను నాయనమ్మ దగ్గర పెరిగాను. తను పోయి 2 years అయింది. రియల్లీ మిస్ సార్. తను ఉంటే తనే నీకు స్వయంగా ఇచ్చేది. నీకు విషయం తెలుసా, నీకు మా నాయనమ్మకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ భాష, ఆ మాట తీరు, మొన్న అందరికి వడ్డించావు కదా ఆ పద్ధతి, నీ యాటిట్యూడ్. తను ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సరే నేను బయలుదేరతా. ఏంటో చెప్పు. Time of death 3:20 PM. Inform to the family.
మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి, ఏం చేయలేకపోయాం. సులోచన కొడుక్కి చెప్పాలి. దీని బతుకంతా అబద్ధమే బేబీ. మా విజ్జిగాడు నాకు ఏసీ కొన్నాడు, మా విజ్జిగాడు నాకు బూట్లు పంపాడు, అన్నీ అబద్ధాలే. వాడు దీంతో మాట్లాడి 10 సంవత్సరాలైందంట బేబీ. ఇది నలుగురిలోనూ చులకన కాకూడదని ఇంతకాలం ఆ యదవని గొప్పోణ్ణి చేసింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మేమంత దూరం రాలేం, కావాలంటే డబ్బులు బారేస్తాం, మీరే దాన్ని బూడిద చేసుకోండి అంటున్నాడు. ఆడు నీ విజ్జిగాడు. బుద్ధి లేదే నీకు, సిగ్గులేదు. ఆడు కొడుకా? ఆస్తులు రాసిచ్చినంత వరకే ఈ నా కొడుకులకి తల్లిదండ్రులు కావాల్సింది. ఎక్కడో 100కో 1,00,00,000 ఒకడుంటాడు, మన శేఖర్ లాంటాడు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, సూపర్. మీరు డెఫినెట్ గా విన్ అవుతారు ఇలా చేస్తే. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు కదా. అందరూ వాళ్ళ సాంగే బాగుందంటున్నారా? వాళ్ళది బాగుంటే మనది బ్రహ్మాండంగా ఉంటది. నాకు డౌటే స్వాతి. ఎందుకు? నేను వాళ్ళంత బాగా కంపోజ్ చేయలేదేమో అని భయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు, ముందు మన పాట వినిపించు. నానా 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 ఏంట్రా ఎలా ఉంది? తిరిపోయింది రాకీ, కుమ్మేసేవంతే. స్వాతి నిజంగా బాగుందా? The most awaited grand finale of Singing Stars and Music Stars. మొత్తం 16 బ్యాండ్స్ నుంచి ఫైనల్ కి 3 బ్యాండ్స్ వచ్చాయి. ఏంటి ఇన్సేపు జాము? आगे गड़बड़े सर, ट्रैफिक जाम में पूरा. హలో, ఎక్కడున్నావు? స్వాతి వచ్చేస్తున్నా, ఆన్ ద వే. సరే సరే రా తొందరగా. స్వాతి, కొత్త సాంగ్ లో కన్ఫ్యూజన్ ఏం లేదుగా? ముందు నువ్వు రారా. ఓకే ఓకే, బాయ్. కట్ టు యాంకర్ క్లోజ్. భయ్యా భయ్యా, సైకిల్ మీదనా? యా అవును భయ్యా, చాలా ఇంపార్టెంట్ పని అండి. ప్లీజ్ ప్లీజ్ రేపు ఇక్కడే తెచ్చిస్తా. ప్లీజ్ ప్లీజ్ భయ్యా. నిన్న లేదురా రేపు రాదురా చిన్నది జిందగీ ప్రతి అడుగు నీదే గమ్యం వైపే సాగిపో. సారీ అండి, సారీ. గైస్, బ్యాడ్ న్యూస్. రాకీకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? ఎలాగా? ఎప్పుడు? ఎక్కడున్నాడు? చాలా రక్తం పోయింది. దట్స్ ఆల్ వి నో.
నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నువ్వు ఇలాగే చూస్తుండ్రా, వాడిని గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపోను. నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. క్యాన్సిల్ చేయకూడదు. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాటగాడు అవుతాడా? పాడాలి. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. పాడాలి. ఇది రాఖీ గడి కల. పాడాలి. రాఖీ కోసం గెలవాలి. గెలిచి వాడి దగ్గరికి వెళ్ళి లోకం అంతా నీకోసం ఎదురు చూస్తుందిరా అని చెప్పాలి. అండి, ఈ 3 టీమ్స్ కూడా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఇంకా రిజల్ట్స్ టైం. ఓకే జాహ్నవి, ఇది విక్రమ్కి ఇచ్చేసే. ఏంటిది? స్వాతి, స్వాతి, The winner is Swati and boys. జూమ్ నుంచి స్వాతి అండ్ బాయ్స్ బ్యాచ్ ఎక్కడ చూడు. జాహ్నవి, విక్రమ్ విక్రమ్, స్వాతి ఇది నీకు ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది విక్రమ్. వాట్? అందరినీ అలరించి ఈ అవార్డుని గెలుచుకున్నారు. Swati and boys, give a big round of applause. 2 hours అర్జెంట్. ఇక్కడ అన్ని చోట్ల ట్రై చేయండి. డాక్టర్ గారు, మాకు తెలిసిన వాళ్ళందరిని అడిగాను. రాకీ బ్లడ్ గ్రూప్ ఎవరికీ లేదంటున్నారండి. నేను ఇస్తాను. నాది రాఖీది ఒకటే రక్తం. పిచ్చా నీకేమన్నా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ ఒంట్లో రక్తం పోతే ఏమవుతుందో మర్చిపోయావా? మళ్ళీ ముసల్దాని అయిపోతావు. నువ్వు పడ్డ కష్టాలన్నీ పోయి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. బంగారంలాగా గొప్ప సింగర్ అయ్యావు. దాన్ని చేతులారా పాడు చేసుకుంటావా? వదలు, నేను వెళ్తాను. నేను వదలను. నిన్ను మళ్ళీ ముసల్దాన్ని అవనవను. ముసల్దాన్ని అయితే నన్ను చూసుకోవా? టెంకి పగిలిపోద్ది నన్ను వదిలేసావంటే. దేవుడు నాకేం ఇవ్వలేదు, ఉన్నాయని తీసుకెళ్ళిపోయాడని తిట్టుకున్నాను. కానీ నీలాంటి తింకర్ సచ్చినోడిని ఇచ్చాడు కదరా నాకు. 65 ఏళ్ళుంటాయా నీకు? అందులో 60 ఏళ్ళు నేను తప్ప నీకింకో ధ్యాసే లేదు. ఇప్పుడు కూడా నేనేమైపోతానోనని బాధపడుతున్నా. బంగారం మా చంటిగాడు, బంగారం. నాకేమవ్వదు. వెళ్దాం రండి. 50 ఏళ్ల క్రితం సావిత్రి అనే ఒక అమ్మాయి, 19 ఏళ్ళు ఉంటాయి, చిన్నపిల్ల. లోకం ఏంటో తెలుసుకునే లోపే పెళ్ళి అయిపోయి భర్త చనిపోయి నెలల బిడ్డని చేతిలో పట్టుకొని రోడ్డు మీద నిలబడిపోయింది. ఆవిడే చిన్నపిల్ల, ఆవిడకో చంటి బిడ్డ. ఆ బిడ్డకి సరిగ్గా ఊపిరాడేది కాదు. ఆ జబ్బు నయం చేయడానికి చేతిలో రూపాయి కూడా లేదు. పగలంతా ఆ బిడ్డని ఎత్తుకుని నడుంకి చుట్టుకుని కూలి పనులు చేసి రాత్రికి ఇంటికి వచ్చి కష్టపడిన ఆ 4 డబ్బులతోనే మందులు కొని బిడ్డకిచ్చి బోరు బోరు అని ఏడ్చేది రాత్రంతా. అలా ఎన్నో రాత్రులు. ఒకసారి బిడ్డ ఊపిరి ఆగిపోయింది. ఆ బిడ్డని గుండెలకు హత్తుకొని గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది. నానే నానే నానే. ఆ తల్లి గుండె చప్పుడు ఆ బిడ్డకి వినపడిందో ఏమో. వాడి గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది. రాఖీకి రక్తం ఇవ్వాలి, టైం అవుతుంది. పర్లేదు,
నువ్వు నీ కొడుకుని చూసుకున్నది గొప్పగా కాకపోయినా నా కొడుకు నేను ఏదో దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా తల్లి సావిత్రి పడ్డ కష్టాలు ఈ స్వాతి కొద్దు వద్దు. నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. నీకోసం నువ్వు బతుకమ్మా, నీకోసం నువ్వు బతుకు, నీకోసం నువ్వు బతుకమ్మా. నువ్వు పుట్టగానే నిన్ను ముట్టుకుంటే ఇలాగే పట్టుకున్నావు. ఒక్కసారిగా నా లోకమంతా నీ గుప్పిట్లోనే ఉన్నట్టు అనిపించింది. నీ బోసి నవ్వు చూసి ఎందుకే కదా బతికున్నాను అనిపించింది. అప్పటిదాకా పడ్డ కష్టాలన్నీ మర్చిపోయాను. నాకు వయసు ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదురా నాన్న. మళ్ళీ ఇప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులతో ముసల్దాన్లా బతకడం కొంచెం కష్టమే. కానీ మళ్ళీ నీకు అమ్మనవుతున్నానన్న ఆనందం ముందు ఏం పోయినా లెక్కనిపించట్లేదురా. నా కొడుకు నాతో లేనప్పుడు నా జీవితం ఎంత బాగుంటే ఏంటి ఇప్పుడు? నా మనవడికి ఇలా ఉన్నప్పుడు నా దారి నేను చూసుకోగలనా? అమ్మని రా, నేను అమ్మని రా నాన్న, అమ్మని. ఊరుకున్నానే, నేనున్నానుగా. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు రాకీ, పూర్తి పేరు తెలీదు, యాక్సిడెంట్ కేసు, ఒకసారి చూడరా. సార్, వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి. వచ్చినప్పుడు నేను అడగలేదు, వెళ్ళేటప్పుడు వద్దన్నా ఆగలేదు. మళ్ళీ కనిపించకపోవచ్చు. నీతో ఏం చెప్పలేదా? విక్రమ్, క్షమించబ్బాయి. ఆశ పెట్టి వెళ్ళిపోతున్నా. ఎందుకని అడక్కు, చెప్పలేను. ఎక్కడికి అని కూడా ఆలోచించుకు. తిరిగి రాలేను. నా కోసం వెతకొద్దబ్బాయి. ఇది మన పరిచయంలో నేను అడుగుతున్న మొదటి కోరిక. నా కోసం నీ జీవితాన్ని ఒంటరిగా చేసుకోకు. ఇది నా రెండో కోరిక. ఇంకేం అడగను. నేను నా జీవితంలో ఒక చోట కోల్పోయింది ఇంకో చోట దొరికిందనుకున్నా. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు. ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. నాకిష్టం. ఇట్లు నీ స్వాతి. తొండమయ్యా, నీకు నాకు చెల్లి ఇంకా ఏది లేదు నా జీవితంలో అనుకుని బాధపడుతుంటే ముందు నీ కళ్ళ ముందున్న జీవితం చూడవే పిచ్చిమోహ అని చూపించా. లేని దానికోసం ఆరాటపడి
నా చుట్టూ ఎంత అందమైన లోకం ఉందో చూడలేకపోయాను. నేను ఎన్ని మాట్లాడినాను, అయినా నువ్వు నాకు మంచి చేశావు. మా చంటిగాడిలాగే. థ్యాంక్స్. ఎంత బాగా పాడాడే నీ కొడుకు. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించాను. నా కొడుకు కంటే ముందు మీ మనవడత్తయ్య, అందుకే అంత బాగా పాడాడు. నాకన్నా బాగా పాడాడు. మీకంటే బాగా అంటే నేను ఒప్పుకోను. డాడీ, ఈ అత్త కోడల డ్రామా నేను అసలు చూడలేకపోతున్నా. ముందే బెటర్ కదా. ఏయ్, నీకు నాలాంటి అత్త వస్తే తెలుస్తుంది. మళ్ళీ వేసుకొచ్చావేంట్రా ఆ పిట్టలతో వేషం? ఒరేయ్, బండి మీద నుంచి పడి కాళ్ళు ఎరగొట్టుకుంటే కానీ అర్థం కాదు నీకు. తప్పైంది బాబు, సారీ. నేను ఇంకెవరూ అనుకున్నానయ్యా. బేబీ నేనే. నువ్వు వేరుశనకాయలు ఇస్తే చెప్తా. చంటి, ఇదేంటి ఇలా ఎలా అయ్యావురా నువ్వు? చెప్పరా. ఓ పెద్దయినా ఆగు, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఎక్కడికి? నువ్వు వెళ్ళాలనుకున్న దారిలోనే. సరే ఎక్కు. అమ్మ చచ్చినోడు, నీకెందుకు ఇచ్చారా? రోజు తిట్టేదాన్ని నీకిచ్చినప్పుడు పూజలు వ్రతాలు చేసే నాకేవాడు ఆ దేవుడు? భలే అందంగా ఉన్నావులే. మా ఆయనతో ప్రేమలో ఉండి అప్పుడు నిన్ను పట్టించుకోలేదు కానీ లేకపోతే లేకపోతే ఏం లేదులే. ఇదిగో ఇటు చూస్తారేంటి? తిరగండి తిరగండి అటుపక్క. కరువోసిపోయి ఉన్నారు బాగానే. పదా పట్టు. జాగ్రత్త. బాయ్ బేబ్స్. హెల్మెట్ పెట్టుకో, చూసింది చాలు. చంపేస్తా. జాగ్రత్త. చాలు చాలే చూసింది. ఇంటికి పదా. ఇంటికి ఎవడ వెళ్తాడు? బండి ట్యాంక్ ఫుల్, క్యాంటీన్ లోని డబ్బులు కూడా తెచ్చేసా. ఇంకా మన ఇద్దరం దేశం మొత్తం తిరగడమే. అంత మిడిచిపడిపోకురో. దారిలో పొరపాటున యాక్సిడెంట్ అయిందనుకో, మళ్ళీ నీ ముసలాడు అవుతారో వచ్చేస్తుంది. అయ్యో అవును కదా, మర్చిపోయా. స్లోగానే వెళ్దాం. చచ్చినోడా.